హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి చాలా రోజులు అయిందనమాట. ఇంకా నేను నాకు కుదరక పెట్టలేదు. ఇది నెల్లూరు రొట్టెల పండగకి అయితే వెళ్ళాం కదా, అప్పుడైతే తీసిన వీడియో. నెల్లూరు రొట్టెల పండగకి వెళ్ళిన మా జర్నీ మొత్తం చూసేయండి. ఇంకా ముందుగా అయితే స్టేషన్కి అయితే వచ్చేసాం. మా ట్రైన్ కూడా వచ్చేసింది. ఇంకా అందరం కలిసి ట్రైన్ అయితే ఎక్కేసాం. మా ఆయన ఫ్రెండ్స్ మేము కలిసి వెళ్ళామన్నమాట. ఇంకా వదిన మా ముందు వీడియోస్ మట్టికి చూసుంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ మీకు పరిచయం చేశాను ఆల్రెడీ. ఇంక ఈ పాప అయితే ఆ ట్రైన్లో పరిచయం అయిందనమాట, ఎదురు వాళ్ళ పాప. ఇంకెక్కడికి వెళ్ళినా పిల్లలంటే ఇష్టం కదా, ఇంకా అది బుడ్డదై చూసి అలవాటు అయిపోయి కాసేపు అయితే ఎత్తుకున్నాం. ఈ లోపు నెల్లూరు స్టేషన్ అయితే వచ్చేసింది. ఆ జనం చూసారా, కిటకిటలు ఆడుతున్నారు. ఇంకా అందరూ ఫ్రంట్ నుంచి వెళ్తే మేమైతే ఎప్పుడు బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్తాము, కొంచెం ఖాళీగా ఉంటుందని. ఇంక నెల్లూరు స్టేషన్లో అయితే దిగాం కదా, ఇంకా వాష్రూమ్కి అది వెళ్ళి తర్వాత ఇంకా బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్తాము. ఎప్పుడు వెళ్ళినా అక్కడ బ్యాక్ సైడ్ ఇంకా టిఫిన్ అయితే చేస్తాము ఎప్పుడు అక్కడే. ఇంకా ఆంటీ దగ్గరే అలవాటు, ఇంకా అక్కడ టిఫిన్ చేద్దామని ఇంకా తర్వాత అక్కడ దర్గా దగ్గరికి అయితే వెళ్తాము. ఇంక అందుకోసమని ఇంక ఈ దారిలో అయితే వెళ్తున్నాము, వెనక రూట్లోంచి. ఇంకెప్పుడు వచ్చినా ఈ ఆంటీ దగ్గరే తింటాం అనమాట. నెల్లూరు అంటే దోశలు ఫేమస్ కదా, ఈ ఆంటీ దోశలు అయితే భలే వేస్తారు. చిన్న చిన్నగా ఉంటాయి దోశలు, ఇంకా కారం చట్నీ ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. ఇంకెప్పుడు ఇక్కడే తింటాము ఆంటీ దగ్గరే. ఇంకా అందరం కలిసి టిఫిన్ అయితే చేసాం. ఇంకా అన్నయ్య నేను వీడియో తీస్తున్నానని ఇంకో వీడియో కొంచెం ఎక్కువ చేస్తాడనమాట. ఇంకా అందరం కలిసి టిఫిన్ అయితే చేసాం. ఇంకెవరికి ఏం కావాలో వేసుకోండి అంటున్నారు. ఈలోపు ఆటో కూడా మాట్లాడేశారనమాట దర్గా దగ్గరికి వెళ్ళడానికి. ఇంకా ఆటో కూడా రెడీగా ఉంది. ఇంకా ఫాస్ట్గా అయితే తినేసి ఆటో అయితే ఎక్కేసాము. ఆటో ఎక్కేసి ఇంకా దర్గా దగ్గర అయితే దిగుతాం అనమాట. ఇంక ఇక్కడే దిగిపోవాలి, ఇంకా లోపలికి అయితే ఎంట్రీ ఉండదు. ముందు ఖాళీగా ఉన్నప్పుడైతే దర్గా దగ్గరికి అయితే తీసుకెళ్తారు. ఇప్పుడు ఫుల్ రష్గా ఉంటుంది కదా, ఇప్పుడు 2-3 కిలోమీటర్ల దూరంలోనే ఆపేస్తారనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే నడిచి వెళ్ళాలి. తినైతే సన్నీ, తిని పేరు మా ఆయన ఫ్రెండు, తమ్ముడు అవుతాడు. వాడు అనుకోకుండా ఒకే ట్రైన్లో వచ్చిన అందరం అక్కడ కలుసుకున్నాం అనమాట. ఇంక వీళ్ళైతే టీ తాగుతున్నారు. నేను వీడియో తీస్తున్నానని ఏదో బిజినెస్ మ్యాటర్ మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. వీడైతే ఫుల్ జోక్ అనమాట, బాగా జోగిల్గా ఉంటారు. ఇంకా అక్కడి నుంచి అయితే నడకైతే స్టార్ట్ చేసాము. ఇంకా టిఫిన్ చేశారు, టీలు అయితే ఆగి ఇంక వాళ్ళైతే ముందు నడుస్తున్నారు. ఇంక బ్యాగులు పట్టుకొని మేము నడిచినా కూడా మీరు నడవట్లేదు అనేసి అయితే అంటున్నారు అనమాట. ఇంకా వాళ్ళైతే ముందు నడుస్తున్నారు, మేమైతే వెనకాల నడుస్తున్నాం. ఈ ఎండగా ఒకటి ఉంది. అక్క నన్ను తీకక్క అంటున్నాడు, నేను నిన్నే తీస్తాను వీడియో అని చెప్తున్నా. ఇంకైతే అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నా. సైడ్ అంతా షాపింగ్స్ ఉంటాయి, చూసారా షాపింగ్లు ఎలా ఉన్నాయో. బట్టలు, బొమ్మలు, పిల్లల గాజులు, బుట్టలు అన్నీ చాలా షాపింగ్ ఉంటుందన్నమాట. ఇంకా దారిలో అవన్నీ చూసుకొని అలా వెళ్ళిపోవచ్చు. ఇంకా అట్లా నడవాలి బాగా. ఇప్పుడు దర్గా ఉంది చూసారా, ఇక్కడ కర్రలతో కడుతున్నారు. ఇప్పుడే కొంచెం రీమోడలింగ్ అయితే చేస్తున్నారు ఎదురు ఎంట్రన్స్లో. ఈ సంవత్సరం అయితే ఇలా చేస్తున్నారు రీమోడలింగ్, గేట్లు అవి పెట్టి కడుతున్నారనమాట. ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. ఇక్కడి నుంచి కూడా ఇంకా నడవాలి కొంచెం దూరం అయితే. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. జనం చూసారా ఎలా ఉన్నారో, అసలు నడవడానికి కూడా ప్లేస్ లేనట్టుగా అయిపోయింది, అంతలా ఉన్నారు జనం. ఇంకా ఇది తక్కువే, లేకపోతే ఇంకా ఎక్కువగా ఉంటారనమాట. ఇక్కడ నుంచి ఇంకా ఎక్కువ షాపింగ్లు ఉంటాయి బాగా. నక్లీస్లు, తర్వాత గాజులు, బట్టలు, బ్యాగులు, హ్యాండ్ బ్యాగులు, తర్వాత గురకాలు, చెప్పులు అన్నీ ఇంకా ఆడవాళ్ళకి సంబంధించినవన్నీ ఉంటాయి. ఇంకా దారి పొడుగున ఇవి చూసుకుంటే వెళ్ళిపోవడమే. అలాగా నడిసాలి, బాగా నడవడమే. చూడండి ఎంత జనం ఉన్నారో చూసారా. ఇంక ఇక్కడే రొట్టెలు ఇంటి దగ్గర చేసుకొని వస్తే మనం చేసుకొని రావచ్చు, లేదంటే ఇక్కడ రొట్టెలు కూడా అమ్ముతారు. ఇంకా రొట్టెలు కూడా కావాలంటే తీసుకోవచ్చు. ఇంకా నదిలోకి అయితే వచ్చాము. ఇక్కడి నుంచి ఎవరెటు వెళ్ళిపోతామో తెలియదు అనమాట, అంత జనం ఉన్నారు చూసారా. ఇంక నేను కూడా అది రొట్టెలు అడుగుతా అలా వెళ్ళిపోతా అనమాట. ఎప్పుడు ఈసారి అయితే దారి మర్చిపోయాను కూడా, నేను ఎటో వెళ్ళిపోయాను, నా కోసం వీళ్ళందరూ ఎత్తుక్కున్నారు.
ఇంకా రొట్టెల కోసం అయితే ఇద్దరు వ్యాపారం రొట్టె అనమాట. ఎవరిని అడగడం ఎందుకు, మన ఇద్దరం మార్చుకుందామని అన్నయ్యను తమ్ముడు ఇద్దరు కలిసి మార్చేసుకున్నారు. తినేది తను తీసుకున్నాడు, తను అలా నదిలో నించొని అలా మార్చుకోవాలన్నమాట రొట్టెలు. తర్వాత నీళ్లు చల్లాలి. బావ ఉండు నీకు కూడా చల్లుతానని చెప్పి చల్లుతున్నాడు అన్నయ్య. ఇంకా అక్కడైతే ఇంక నేను తీసుకుంటున్నాను ఇక్కడ రొట్టెలు. వ్యాపారం రొట్టి, ఇల్లు రొట్టి, చదువు రొట్టి, అలాగే సౌభాగ్యం రొట్టి, ఆరోగ్యం రొట్టి అని చాలా ఉంటాయి. అలాగే ఉద్యోగం రొట్టి, పిల్లల కోసం, పెళ్ళి కోసం. అసలు ఎంత జనం ఉంటారంటే అక్కడ అసలు మనం నమ్మలేము. చాలామంది తెలుగు వాళ్ళే ఉంటారు ఎక్కువ. పిల్లల కోసం అయితే బాగా ఎక్కువగా ఉంటారు జనం. పిల్లల కోసం బాగా అడుగుతారనమాట, పిల్లల రొట్టి కావాలని. ఇంక నేనైతే 5 రొట్టెలు అయితే తీసుకుంటా. ఎప్పుడు 5 బదులు తీసుకుంటా అనమాట. బదులు అంటే వ్యాపారంకి అయితే వ్యాపారం అని తీసుకోవాలి, బదులు అంటారు. లేదు రొట్టెలు వదిలేస్తే ఎవరికైనా ఇచ్చేయచ్చు అనమాట. ఇంక రొట్టెలు అయితే అక్కడి నుంచి తీసుకొని ఆ జనం చూసారా ఎలా ఉన్నారో. ఇంక అందులోంచి ఈదుకొని వచ్చేసరికి సరిపోయింది. ఆ రొట్టెలన్నీ అందుకొని చక్కగా తీసుకొని వచ్చేసరికి ఈసారి అస్సలు ఖాళీ లేదు, అంత జనం ఉన్నారు. మేము 5వ రోజు వెళ్ళాము, అయినా కానీ ఇంకా అస్సలు ఖాళీ లేదనమాట. ఎంత జనం ఉన్నారో. ఇంకా రొట్టెలు అయితే తీసుకుని ఇదే దర్గా, బారా షహీద్ బాబా దర్గా అనమాట ఇది. ఇంకా లైన్లోకి అయితే వచ్చామన్నమాట. ఇంకా లైన్కి వచ్చేసరికి లైట్గా వాన కూడా పడుతుంది, మబ్బంతా వేసేసింది అనమాట. ఫోన్లో కొంచెం చల్లగా ఉందనుకున్నాం, 4 చినుకులు పడి వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత అందరూ సెల్ఫీ అని ఇంకా అక్కడైతే కొంచెం జోకులు అయితే వేసుకున్నారు. ఇంకా లైన్ అయితే బాగా జనం ఉన్నారనమాట ఫుల్గా. దర్శనానికే 2 గంటలు పట్టింది, అంతసేపు ఉన్నాము. వాటర్ బాటిల్ కూడా బ్యాగ్స్ అన్నీ అక్కడ పెట్టేశాము. నీళ్ళు కూడా చాలా ఇబ్బంది అయిపోయిందనమాట. ఇంకా అక్కడ లైన్లో పంచారు, ఇంక అప్పుడైతే తీసుకున్నాం. తర్వాత తమ్ముడు తీసుకున్నాడు, వాడు కొద్దిగా హైట్గా ఉన్నాడు కదా, ఇంకెళ్ళి గబగబా తీసుకొని వచ్చాడు అనమాట. లోపల దర్గా అయితే ఇలాగే ఉంటాయి, సమాధులు ఉంటాయన్నమాట. ఇది మెయిన్ దర్గా, ఇదే అసలైన దర్గా. ఇంకా చుట్టూ సమాధులు అయితే ఉంటాయి. దర్గా అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా దర్శనం అయితే అయిపోయింది, బాబాకు సలాం చెప్పుకొని ఇంకా అక్కడి నుంచి అయితే దిగిపోయాము. ఇంకా అక్కడి నుంచి అయితే బయటకు అయితే వచ్చేసాం అనమాట ఒక్కొక్కరు. ఇంకా అన్నయ్య అయితే ఎక్కడున్న జోక్స్ అయితే బాగా వేస్తాడనమాట. వాడు ఎక్కడుంటే అక్కడ ఫుల్ జోక్స్ అనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే ఇక్కడ బిర్యానీ అయితే తిన్నాము, ఫ్రీ భోజనమే. ఇంకా తినేసాక తర్వాత తమ్ముడు అని చెప్పా కదా, వాడైతే ఇంటికి వెళ్ళిపోయాడు. మేమైతే కశ్మూర్ దర్గాకి అయితే బయలుదేరాము, అక్కడ నిద్ర చేస్తాము. ఇంకా తమ్ముడు అయితే ఇంటికి అయితే బయలుదేరిపోయాడు అనమాట. వాడు ఫస్ట్ ఇదివరకు అయితే వచ్చేవాడు, తర్వాత వాడు షాప్ అది పెట్టుకున్నాడు, తర్వాత రాలేదు. మళ్ళీ ఇప్పుడు అంతా పోయిందనమాట. ఏమో దేవుడి దయ వల్ల ఇంకా అంతా బాగుండాలి, ఈ సంవత్సరం అయితే వచ్చాడు. ఇంకా అక్కడి నుంచి అయితే పీస్ మిఠాయి తినేవాళ్ళు పీస్ మిఠాయి తిన్నారు, మేమైతే ఐస్ క్రీములు తిన్నాము. పీస్ మిఠాయి ఎలా తినాలో అని చెప్పి ఎలా తినకూడదులా చూపించాడు అనమాట అన్నయ్య. ఇంకెక్కడి నుంచి కశ్మూర్ దర్గాకి అయితే వచ్చేసాము. ఆటోలో 1.5 గంట పట్టిద్ది అక్కడి నుంచి. ఇంకా వచ్చేసాము. ఇంకా మా ఆయన చూసారా, ఇంకా రింగులు అయితే ఆడారనమాట, ఏమీ రాలేదని చెప్తున్నారు. ఇంక సరే తర్వాత ఇంక నడిచామన్నమాట. ఇక్కడ కూడా నడవాలి, 1 కిలోమీటర్ వరకు నడవాలి బాగా. ఇంక అన్ని బొమ్మలు అవన్నీ పెట్టారు కదా, అవన్నీ చూసుకుంటా దారి పొడుగుతా నడుస్తున్నాము. ఇంక దానికి తోడు వాన కూడా వస్తుంది. ఇంక దర్గా అయితే ఇదే, కశ్మూర్ దర్గా అంటే ఇదే అనమాట. ఇంకా లోపలికైతే వెళ్ళాలి. ఇంకా నడుచుకొని లోపలికి వెళ్తే దర్గా ఎదురుగా అయితే ఉంటుంది. ఇంక ఇక్కడి నుంచి మేమైతే రూమ్ తీసుకున్నాం, మేము ఇక్కడ నుంచి ఉన్నాము. ఇంకా మగవాళ్ళు అయితే బయటకు వెళ్ళి రూమ్ తీసుకోవడానికి అయితే బయటకు వెళ్ళారు. ఇంకా రూమ్ ఇదే మా రూమ్ తీసుకున్నాం అనమాట. ఇంకా పాప అయితే పొద్దున్నుంచి తిరిగి అలసిపోయాము, నీరసంగా ఉంది అని వద్దు అంటుంది. అప్పటికే 6 అయిపోయిందనమాట. ఇంకా రూమ్ అయితే తీసుకొని గబగబా మగవాళ్ళందరూ అయితే బయటకైతే వెళ్ళారు. ఇంకా నైట్కి బిర్యానీ తీసుకొని వస్తామని బయటకైతే వెళ్ళారు. వాళ్ళు వచ్చేసరికి మేమైతే స్నానాలు చేసి రెడీగా ఉన్నాం. మేము రెడీ అయిపోగానే వాళ్ళు కూడా స్నానాలు చేసి రెడీ అయిపోయారనమాట. మేము రూమ్ తీసుకుంది దర్గా పక్కనే, ఇంకా షార్ట్ కట్ నుంచి నడుచుకొని వచ్చేస్తే
ఇంకా దర్గా అయితే వచ్చేసిద్ది అనమాట. ఇంకా మళ్ళీ దర్గా దగ్గరికి వచ్చి ఇంకా కొబ్బరికాయలు అవన్నీ తీసుకున్నాము. ఇంకా కొబ్బరికాయలు అవి తీసుకొని ఇంకా బయట సాంబ్రాణి అది వెలిగించుకొని ఇంకా దర్గా లోపలికి అయితే బయలుదేరామన్నమాట. ఇంకా అందరం ఎవరి సెట్లు వాళ్ళు తీసుకున్నారు. తీసుకొని ఇదిగోండి ఇక్కడ సాంబ్రాణి అది వెలిగించుకొని పుల్లలు ఇంకా లోపలికి అయితే వెళ్ళాము. ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా దర్గా చుట్టూ తిరగాలన్నమాట. దానికి తోడు వాన కూడా ఆ రోజు బాగా చికాగ్గా ఉంది. ఇంకా దర్గా దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా తిరుగుదామని ఒక రౌండ్ అయినా అలా తిరిగి తర్వాత అక్కడికి వెళ్దామని ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొట్టేశారనమాట. ముగ్గురు 3 కొబ్బరికాయలు అయితే తీసుకున్నారు కదా, అందరూ కలిసి కొబ్బరికాయ అయితే కొట్టేశారు. మెయిన్ అసలు మేము వెళ్ళడానికి కారణం ఏంటంటే పెద్ద పాపకి పెళ్ళి అయితే సెటిల్ అయిపోయింది. ఇంకా పెద్ద పాప కోసం అయితే రొట్టెలు అయితే తీసుకున్నాము, పెళ్ళి రొట్టి అదైతే ఇచ్చేద్దామని వచ్చాము. ఇంకా మేము కూడా ఎప్పుడు ప్రతి సంవత్సరం వెళ్తాం కదా, అలాగా ఒక నమ్మకం మీద ఇంకా అందరం కలిసి అయితే వచ్చాము. ఇంకా దర్గా చుట్టూ అయితే తిరుగుతున్నాము. ఇంకా దర్గా చుట్టూ తిరిగేసి తర్వాత దర్గాలోకి అయితే వెళ్ళిపోయాము. లోపలికి అయితే వెళ్ళి దర్గా దగ్గర బాబాకి సలాం చెప్పుకొని అక్కడ ఫాతాలు అవి ఇప్పించామన్నమాట. ఇదే లోపల కశ్మూర్ దర్గా అంటే లోపల ఉంటుంది. ఇంకా అక్కడ ఫాతాలు వేయించుకొని ఇంకా రూమ్కి అయితే వచ్చి బిర్యానీ అయితే తినేసి ఇంకా హాయిగా పడుకున్నాం అనమాట. కట్ చేస్తే ఇది పొద్దున్నే మళ్ళీ రెడీ అవుతున్నాము. పొద్దున్నే ఇంకా ఫ్రెష్ అయిపోయాము ఆడవాళ్ళం అందరం. మేము ఫ్రెష్ అయిపోయి ఇంకా మగవాళ్ళు బయటకు అయితే వెళ్ళారు, రాలేదు. ఇంక మేము అందరం స్నానాలు చేసి వదిన హాయ్ చెప్పమంటే చేయి చూపిస్తుంది. ఉంగరాలు చూపిస్తున్నావా అంటే అవును ఉంగరాలే నా కొడుకు చేయించాడు అని చెప్తుంది అనమాట. ఇంకా సరే అని నేను ఇక్కడ ఏదో చెప్తున్నా. ఇంక మళ్ళీ తర్వాత ఫ్రెష్ అయ్యాం కదా, మళ్ళీ దర్గాలోకి అయితే వచ్చాము. కశ్మూర్ దర్గాలోకి పొద్దున్నే మళ్ళీ ఒకసారి బాబాకి సలాం చెప్పుకొని వెళ్దాము. రాత్రి కూడా సరిగ్గా దండం పెట్టుకున్నాము లేదా అని మళ్ళీ ఇక్కడికి వచ్చి కాసేపు అయితే కూర్చొని దేవుడికి మొక్కుకొని అన్నీ మేము తెచ్చిన రొట్టెలు కూడా తెచ్చి దేవుడికి తాకిచ్చి అప్పుడు తీసుకెళ్ళామన్నమాట. ఇంక ఇక్కడి నుంచి అయితే మళ్ళీ బయటకు అయితే బయలుదేరా. ఇంక బయట వచ్చేసరికి ఇట్లా ఉంటుంది దర్గా బయట. ఇక్కడ లడ్డూలు కూడా ఇగోండి ఇక్కడే అమ్ముతారు అనమాట. ఇంక ఇక్కడి నుంచి షాపింగ్స్ అయితే ఉంటాయి, బారుగా ఉంటుంది. నేను మెయిన్ రోడ్డు చూపించాను కదా, మెయిన్ రోడ్డు వచ్చే వరకు కూడా ఇక్కడ అన్నీ ఉంటాయి అన్నమాట. గాజులు, బుర్కాలు, తర్వాత ప్రసాదాలు, తాయిత్తులు, ఇంకా చాలా అంటే చాలా ఉంటాయి. శారీసు, ప్రసాదాలు అన్నీ ఉంటాయి, టోపీలు. ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. పక్కనే కొట్టు ఎదురుగా ఉన్నా కానీ లోపలికైతే రూమ్స్ కూడా ఉంటాయి. ఇంకా అసలు లైటింగ్స్లో అయితే కళ్ళు జిగ్జిగ్గా అంటాయి. ఇక్కడ మెయిన్ గాజులు ఫుల్ ఫేమస్ అన్నమాట. సాయిబులు అంటే గాజులే కదా, గాజులే బాగా దగదగా మెరిసిపోతాయి లైటింగ్లో. ఈ ప్లేస్ వచ్చేసరికి పగలైనా సరే చీకటిగా ఉంటుంది. ఇంకా లైటింగ్స్తో ఎప్పుడు ఫుల్గా ఉంటుంది అనమాట. ఇంకా నైట్ అయితే ఇంకా ఇదిగా ఉంటుంది. ఇది పగలు నేను తీసింది వీడియో, అందుకోసమనే కొంచెం వెలుతురుగా అయితే ఉంది. ఇంకా అన్నీ చూసుకుంటా వచ్చేస్తాం. మేము ఎప్పుడు ఏమీ కొనను ఎక్కువ అక్కడ. ఇంకా మా ఆయన అయితే అక్కడ ఆగారు. ఆయన రంగురాళ్ళు చూసారనమాట. అవి నిజమా అబద్ధమా అని అడుగుతున్నారు. అంటే ఇవన్నీ నిజమేనా, మంచి పలానా ఊరు నుంచి తీసుకొస్తామని అయితే వాళ్ళు చెప్పారనమాట. ఇంకా బయటకైతే వచ్చేసాము. ఇది దర్గా ఎంట్రన్స్, మీకు చూపించాను కదా నేను, ఇదిగోండి దర్గా ఎంట్రన్స్ అనమాట. ఇంక ఇక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసి మళ్ళీ కొంచెం ముందుకైతే వచ్చిన తర్వాత టిఫిన్ సెంటర్. ఇక్కడ దర్గా కశ్మూర్ దర్గా దగ్గర కూడా ఇక్కడ ఆంటీ దగ్గరే తింటాము ఎప్పుడు, కానీ ఈ ఆంటీ దగ్గర అయితే చాలా తక్కువ రేట్ అనమాట. ఇక్కడ కూడా దోశలు ఫేమస్ కదా, నెల్లూరు అంటే దోశలే, కానీ ఆంటీ బోండా, బజ్జీ అన్నీ వేసిద్ది. ప్లేటు 10 రూపాయలే ఆంటీ దగ్గర. ఇంక ఇక్కడైతే టిఫిన్ చేస్తాము ఎప్పుడు. టిఫిన్ అయితే చేసి మళ్ళీ ఆటో ఎక్కేసాము. ఇంకెందుకంటే తొందరగా ఎక్కేసాము, ఎక్కువసేపు ఉండలేదు అక్కడ. ఇంక రూమ్స్ అయితే మేము బయటే ఉన్నాం, వాళ్ళే బ్యాగులు అయితే తెచ్చి రూమ్ అప్ చెప్పేసి వచ్చేసారు. ఇది నెల్లూరు దగ్గర టిఫిన్ చేసాం కదా ఫస్ట్, అక్కడ నెల్లూరు స్టేషన్ దగ్గరనే కొంచెం బ్యాక్ సైడ్కి వచ్చాక రైట్గా వస్తే రంగనాథ స్వామి గుడి అయితే ఉంటుంది. ఈ గుడికి 3 సంవత్సరాల నుంచి ఆ టిఫిన్ వేసిద్ది కదా ఆంటీ, నెల్లూరు స్టేషన్లో దిగితే ఆంటీ చెప్పిందనమాట, ఇక్కడైతే బాగా జరుగుతాయమ్మా ఉత్సవాలు అయ్యి, గుడి కూడా బాగుంటుంది వెళ్ళండి అని చెప్పింది.
పోయినసారి ఒకసారి ఫస్ట్ సంవత్సరం చెప్తే మళ్ళీ ఇంకోసారి వచ్చేసరికి డోర్స్ అయితే వేసున్నాయి. ఇంకా ఆ రోజు దర్శనం అయితే అవ్వలేదు. ఇంకా మళ్ళీ ఈసారి ఎలాగైనా దర్శనం చేసుకోవాలి ఇక్కడ అనేసి ఇంకా మా ఆయన పట్టు పెట్టాడనమాట. ఇంకా అందుకనే తొందరగా అయితే బయలుదేరి వచ్చేసాం. ఇక్కడ ఆవులు అయితే ఉంటాయి బ్యాక్ సైడు. గుడి కూడా చాలా బాగుంటుంది. ఇంకా దర్శనం అయితే బాగా అయిందనమాట మాకు. ఇంకా కరెక్ట్గా అప్పుడే గుడి అయితే మూస్తున్నారు. జస్ట్ ఒక 10 నిమిషాల్లో ఇంకా మాకైతే దర్శనం అయితే బాగా అయిందనమాట. పద్మనాభ స్వామి అయితే భలే ఉన్నారు. ఇంక ఇక్కడ ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా ఇష్టం. పోయినసారి వచ్చాము ఈ ప్లేస్కి, ఇంకొచ్చి ఇంక వాష్రూమ్కైనా వచ్చాము. వస్తే ఇక్కడ వెనకాల బ్యాక్ సైడ్ ఈ ప్లేస్ చూసి చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈసారి ఎలాగైనా ఇక్కడే ఉండాలి, ఈ ప్లేస్ దగ్గరే కూర్చోవాలని ఫిక్స్ అయిపోయామన్నమాట. ఇక్కడ చెట్టు ఉంది చూసారా, పెద్దది రావి చెట్టు. అస్సలు అక్కడైతే కూర్చున్నాం అనమాట. ఇంకా బయట నుంచి అయితే క్యారేజీలు కూడా తెచ్చారు. ఇక్కడ 2 రీల్స్ కూడా చేశాను ఆ రోజు నేను. ఇంకా చక్కగా కూర్చొని అందరం ఇక్కడ భోంచేసాం అనమాట. చెట్టు కింద చల్లగాలి అసలు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుందన్నమాట. నేను ఇప్పుడు చెప్పినా కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా అనమాట. ఏసీలు ఏం పనికి వస్తే చక్కగా మంచిగా ఫుల్గా తిని 3 యాంగిల్లో అయితే పడుకున్నారు. ఫోన్లు చూసుకొని చక్కగా 3 యాంగిల్లో పడుకొని ఉన్నారనమాట. ఇంకా అందరూ మమ్మల్ని చూసి ఫస్ట్ మేమే వెళ్ళాము అక్కడికి. మమ్మల్ని చూసి ఇంక అందరూ ఆగిపోయారు అనమాట. గుడిలో అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మధ్యాహ్నం 12ంటికి అయితే అక్కడికి వెళ్ళాము గుడిలోకి. ఇంకా చక్కగా భోంచేసి వీళ్ళైతే మంచి నిద్ర చేశారు. 4ంటికి విజయవాడ బండి అనమాట. ఇంకా లెగిసి అక్కడి నుంచి బయలుదేరి అయితే వచ్చాము. ఈ దర్గా వచ్చేసి అటు ఇటు ట్రైన్లు ఉంటాయి. నెల్లూరు స్టేషన్లో మధ్యలో అయితే దర్గా ఉంటుంది. ఎప్పుడు తాళాలే వేసి ఉంటాయి. అది తీసే టయానికి మేము వెళ్ళమో ఏమో, ఎప్పుడు తాళాలు వేసే ఉంటాయి అన్నమాట. ఇంకా ట్రైన్కి టైం అవుతుందని ఇంకా బయలుదేరాము. అసలు ఫుల్ అంటే ఫుల్గా ఎంజాయ్ చేసాం అనమాట. నాకు ఆ పద్మనాభ స్వామి గుడి అయితే చాలా బాగా నచ్చింది. రంగనాథ స్వామి గుడి, పద్మనాభ స్వామి కదా, రంగనాథ స్వామి గుడి అసలు చాలా అంటే చాలా బాగుందన్నమాట గుడిలో. ఇంకా వీళ్ళందరూ ఇంకా ముచ్చట్లు చెప్పుకుంటున్నారనమాట. ఫుల్గా అంటే ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఇంకా ట్రైన్ వస్తుందని ట్రైన్ కోసం కూడా చెప్పుకుంటున్నారు. వందే భారత్ ట్రైన్ అయితే వెళ్ళింది. ఇంక ఈలోపు మా ట్రైన్ కూడా వచ్చేసింది. ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాం. ఎక్కి కూర్చున్నాం. ఇంకా దానితోడు చల్లగా వాన అయితే బాగా పడుతుంది ఆ రోజు. ఇంకా వాతావరణం చల్లగా ఉండి బయట పచ్చగా ఉండి చాలా బాగుంటుంది కదా అలా ట్రైన్ జర్నీ. ఇంకా ట్రైన్లో అయితే వీళ్ళని వీడియో తీస్తున్నాం. మళ్ళీ ఫోన్లు తీసి చక్కగా గేమ్లు ఆడుకుంటున్నారు. ఇంకా మా ఆయన అయితే పిలిచినా కూడా పలకట్లేదనమాట. ఇంకా మళ్ళీ అందరం ఎప్పుడు కలుస్తామో అనుకొని వదిన మేము ముచ్చట్లు చెప్పుకున్నాం. ఇంక ఈలోపు విజయవాడ స్టేషన్ అయితే వచ్చింది. వదిన వాళ్ళైతే ఇంకా అటు వెళ్ళిపోయారు. ఇంకా మేమైతే ఇటు వచ్చేసాము. మళ్ళీ అందరం ఎప్పుడు కలుస్తాము, కానీ మా ఫ్యామిలీకి ఎవరి దిష్టి తగలకూడదు. ఇంకా అందరం ఇలాగే ఇంకా అందరం కలిసి ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేయాలి. ఇంకా చాలా చాలా ప్లేసులు తిరగాలి. మీ అందరూ కూడా బ్లెస్ చేయండి. ఈ మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళ ఫ్రెండ్షిప్ ఇంకెప్పుడు ఇలాగే ఉండాలని అందరూ బ్లెస్ చేయండి. బాయ్ అండి.